ఈరోజు మనం ఎస్బీ న్యూస్లో ఒక ప్రముఖమైన వ్యక్తిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆయన మనందరికీ పినపాక నియోజకవర్గానికి తెలిసిన వ్యక్తే. ఎంఆర్పిఎస్లో ఆయన చేసిన పోరాటాలు కూడా ప్రజలకు కొంచెం గుర్తుంటాయి. ఆయన అంటే ఉన్నతమైన డబ్బున్న వ్యక్తి కూడా కాదు, ఒక పేదరిక వ్యక్తి నుంచి వచ్చిన వ్యక్తి. తన పోరాట ప్రతిభ ద్వారానే గుర్తింపు పొందిన వ్యక్తి. ఆయన ఎవరు అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడులబయ్యారం అంటే ప్రస్తుతం ఎల్జిడిపల్లి గ్రామ పంచాయతీ ఎస్సీ కాలనీకి చెందిన ఎంఆర్పిఎస్ వెంకటేశ్వర్లు గారు. ఒకసారి ఆయన పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి. ఇప్పుడు ఈ ఎస్బీ ఛానల్ వారికి బృహస్పతి గారికి ధన్యవాదాలు. ఈ ఛానల్ నేను చూస్తున్నాను. మంచి మంచి కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడేటువంటి న్యూస్ను కూడా ప్రజలకు తెలియజేస్తున్నటువంటి ఈ ఎస్బీ న్యూస్ వారికి కూడా బృహస్పతి గారికి మరొకసారి చూస్తున్నటువంటి ప్రేక్షకులకు కూడా ధన్యవాదాలండి. ఇప్పుడు ఈరోజు స్టూడియోలో వెంకటేశ్వర్లు గారిని ముందుగా కూర్చోబెట్టిన కారణం ఏంటి అంటే, అసలు ఎంఆర్పిఎస్ అంటే మాదిగ రిజర్వేషన్ గురించి ఏర్పడ్డ ఒక ఉద్యమ పార్టీ లాంటిది. అసలు ప్రస్తుతం చూస్తే ఎస్సీ వర్గీకరణ అనేది పూర్తి స్థాయిలో అమలైంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎస్సీ వర్గీకరణ అమలవుతూ ఉంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో వర్గీకరణ పూర్తయింది. తదనంతరం ఎంఆర్పిఎస్ పార్టీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతోంది, అసలు ఎంఆర్పిఎస్ ఉద్యమ స్వరూపం ఎలా ఉండబోతుందని దాని మీద స్పెషల్ ఇంటర్వ్యూ ఈరోజు మనం ఏర్పాటు చేయదలుచుకున్నాం. ఈయన అడిగి పూర్తి స్థాయిలో ఎంఆర్పిఎస్ ఉద్యమ ప్రణాళిక ఏంటో తెలుసుకుంటున్నాం. సార్, ప్రస్తుతం ఎంఆర్పిఎస్ అనే వర్గీకరణ పూర్తయింది తెలుగు రాష్ట్రాలలో. నెక్స్ట్ భవిష్యత్ ప్రణాళిక ఏంటి, ఎలా ఉండబోతుంది? మందాకృష్ణ నాయకత్వంలో మీరు ఎలాంటి ప్రణాళిక రచించబోతున్నారు? ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ్ గారు ఎస్సీ వర్గీకరణ 30 ఏళ్ల పోరాట ఫలితమే. ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, నిర్బంధాలు, ముందుపోట్లు, వెన్నుపోట్లు, అనేకమైనటువంటి సమస్యల్ని ఎదుర్కొంటూ అన్నగారు యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ మాదిగలు, దళితులు ఏ రకంగా ఉన్నారో వారిని అందరినీ ఐక్యం చేసి మరి వారి పోరాటం కృషి వల్లనే ఎస్సీ వర్గీకరణ సాధించాం. దానికి కృష్ణమాదిగ్ గారే మరి మూల కారణం. రాబోయే రోజుల్లో ఎంఆర్పిఎస్ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుందంటే, ఎంఆర్పిఎస్ అనేది ఒక సంఘపరంగా ఆవిర్భవించవచ్చు, కానీ మందకృష్ణమాదిగ్ గారి సారథ్యంలో అనేక రకాలైనటువంటి ఉద్యమాలకి ఎంఆర్పిఎస్ అనేది ఒక బ్రాండ్గా నిలిచింది. ఫర్ ఎగ్జాంపుల్గా ఎంఆర్పిఎస్ అనేది ఒక కుల సంఘంగా ఏర్పడ్డది, కానీ కులం ఉద్యమాలు చేసుకుంటూనే ఆత్మగౌరవ పోరాటాలు చేశాం. దళితులనే వాళ్ళు అరే ఈ జాతిలో ఈ పుట్టి ఎలా బ్రతకాలి అనే దళిత సమాజానికి మీరు ఇలా బ్రతకండి అని ఒక దిక్చూసుకునిచ్చినటువంటి వ్యక్తి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ్ గారు. దానికి ఒక ఉదాహరణ ఎన్నో ఉదాహరణలు. ఎందుకనంటే ఇవాళ ఎంఆర్పిఎస్ అనేది కుల సంఘమే కావచ్చు, కానీ ఒక మహిళ మీద దాడి జరిగితే మరి ఆ మహిళల మీద దాడులు జరిగితే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని పోరాటం చేసినటువంటి ఘనత మరి కృష్ణమాదిగ్ గారికి ఉన్నది. మనిషికి 4 కేజీలు బియ్యం ఇస్తే 4 కేజీలు బియ్యం కాదు 6 కేజీలు బియ్యం కావాలని చెప్పి ఆకలి కేకల పోరాటం చేసి ఇవాళ 4 కేజీల బియ్యం, అది కుల ఉద్యమం కాదు, ఇవాళ అన్ని కులాల వాళ్ళు లబ్ధి పొందుతూ ఉన్నారు. అదేవిధంగా చూస్తే ఒక వృద్ధులు, వితంతువులు ఉండే వాళ్ళకి, వికలాంగులకు కూడా మరి ఆ రోజు 200 రూపాయల పెన్షన్ ఉంటే 200 కాదు వారికి 1500 పెన్షన్ ఇవ్వాలని చెప్పి కూడా పోరాటం చేస్తే ఇవాళ అన్ని సామాజిక వర్గాలు, అన్ని కులాల వాళ్ళు, అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేదలు కూడా ఇవాళ అది వర్తిస్తూ ఉన్నది పెన్షన్ అనేది. కాబట్టి ఎంఆర్పిఎస్ అనేది ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ న్యాయం కోసం పోరాటం చేసిండ్రు. అది ప్యూనులు మొదలుకుంటే ఈరోజు జరుగుతున్నటువంటి జస్టిస్ గవాయ్ గారి మీద కూడా మన సుప్రీంకోర్టులో ఒక లాయర్ గారు బూట్ విసిరేయటం జరిగింది. అంటే దాని మీద కూడా ఇవాళ దేశవ్యాప్తంగా దేశంలో ఉన్నటువంటి దళిత సమాజాన్ని కూడా మరి ఐక్యం చేసి రాబోయే రోజుల్లో ఇలాంటి దళితుల మీద ఎలాంటి విషయాలు జరిగినా కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందుకు పోయేటువంటి కార్యాచరణ కృష్ణమాదిగ్ గారు తీసుకుంటా ఉన్నారు. ఎంఆర్పిఎస్ అనేది వర్గీకరణ కోసమే కాదు, రాబోయే రోజులలో ఇంకొక బలమైన ఉద్యమాన్ని, బలమైన నాయకత్వాన్ని తయారు చేయడానికి కూడా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ్ గారు ఉన్నారనే విషయాన్ని కూడా మీ అందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే సార్, భవిష్యత్తుగా ఇప్పుడు రాజకీయ పార్టీగా అవతరించింది. గతంలో మీరు ఉద్యమం అంటే ఒక కుల పార్టీగా ఏర్పడి కుల పోరాటం చేస్తూనే అన్ని వర్గాలకి న్యాయం చేసామంటున్నారు. మరి భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం ఏంటంటే రాజకీయ పార్టీ పునర్నిర్మాణంలో భాగంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో మీరు పోటీ చేసుకున్నారు కాబట్టి చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, పార్టీ కార్యాలు ఏర్పరచుకోవాల్సి వస్తుంది, ప్రజల్లోకి వెళ్ళాల్సి వస్తుంది, అన్ని వర్గాల ప్రజలు కలుపుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే
దళిత పోరాటాలు ఎక్కువ ఉందని ఒక మందకృష్ణ మాదిగ అంటేనే మాదిగ కమ్యూనికేషన్ వర్గీకరణ అని ఎక్కువ మంది అనుకుంటున్నారు. ఆ మచ్చను చెరిపేయడానికి రేపు పార్టీకి ఎలా నిర్ణయం తీసుకోబోతున్నారు? కృష్ణమాదిగ్ గారు ఆషామాషి వ్యక్తి కాదు. ఆయన కింద నుండి వచ్చినటువంటి ఇవాళ జాతీయ స్థాయిలో ఎదిగినటువంటి ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి. ఒక మాట మీకు నిజం చెప్పాలంటే, ఉద్యమాలకు కృష్ణమాదిగ అవసరమా, కృష్ణమాదిగకు ఉద్యమాలు అవసరమా అని మనం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటే, కృష్ణమాదిగ ఎక్కడుంటే అక్కడ ఉద్యమాలు ఉంటాయి. కాబట్టి రాజకీయంగా మేము మా జనాభా ఈ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మా జనాభా ఎక్కువ ఉన్నది. అది మీ అందరికీ తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో చూసుకుందాం. సరే, తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఈ పినపాక నియోజకవర్గంలో చూసుకుందాం. మా ఎస్సీ కమ్యూనిటీ ఓటు బ్యాంకు మినిమం 45,000 పై చిలుకున్నది. అంటే ఒక ఉదాహరణ మీకు దయచేసి వేరే రకంగా అనుకోవద్దు. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. ఒక సిపిఐ పార్టీయో, సిపిఎంఎల్ పార్టీయో, సిపిఐ పార్టీ ఉంటుంది. వాళ్ళకి ఎంత ఉంటుంది ఈ నియోజకవర్గంలో? ఒక 15,000 ఓటు నుంచి ఓ 16,000 ఓటు ఉంటుంది. కానీ మా జనాభా ఎంత ఉన్నారు? ఎస్సీ కమ్యూనిటీ 45,000 పై చిలుకు మా ఓటు బ్యాంక్ ఉన్నది. అంటే ఒక 2, 3, 4% ఉన్నటువంటి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి రాజకీయ పార్టీలే ఇవాళ మేము జాతీయ స్థాయిలో ఉన్నామని చెప్పుకున్నప్పుడు, ప్రతి నియోజకవర్గంలో దళితులనే వాళ్ళు 25,000 కానుంచి 40,000, 50,000 ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి కృష్ణమాదిగ్ గారి సారథ్యంలో రాబోయే రోజుల్లో ఒక బలమైన రాజకీయ పార్టీగా, ఒక బలమైన దళిత నేతగా మరి ఆయన అందరినీ వ్యక్తుల్ని, కార్యకర్తల్ని తయారు చేయబోతున్నామని స్పష్టంగా మీ అందరూ ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మీరు అన్నమాట వాస్తవం సార్. మీరు జనాభా ప్రకంగా మాట్లాడారు. ఇప్పుడు మీరన్న వామపక్షాలు కానివ్వండి, ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర పార్టీలు కూడా అందరూ కూడా మన అన్నకున్న బీసీ వర్గాలు కానీ, ఎస్సీ వాళ్ళు 2 వర్గాలు అంటే ఉన్న 3 కేటగిరీల వ్యక్తులు కూడా అన్ని పార్టీలు ఉన్నారు. వాళ్ళు కూడా మేము దళితులు న్యాయం చేస్తారంటారు. ఆ పరంగా చూస్తే మీ యొక్క జనాభా కూడా తగ్గుతుంది కదా మీ తమ పార్టీలలో. ఇప్పుడు ఉన్న మన దగ్గర మన పినపాక నియోజకవర్గంలో తీసుకుంటే కాంగ్రెస్లో ఉన్నారు దళిత జనాభా, బీఆర్ఎస్లో ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, అన్నిట్లో ఉన్నారు. మరి ఈ ప్రకారం చూసుకుంటే వాళ్ళు కూడా మేము బలమైన పార్టీ కమ్యూనిస్టులు అనుకుంటూ చెప్పుకుంటారు కదా. ఇప్పుడు దేశ స్వాతంత్రం వచ్చిన కానుండి మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. దళిత సమాజం అనేవాళ్ళు ఆనాడు నక్సలిజంలో ఉన్నారు, రాజకీయ పార్టీల్లో ఉన్నారు, స్వతంత్ర ఉద్యమంలో ఉన్నారు, బానిసత్వంలో కూడా బతికినారు. కానీ దళిత సమాజాన్ని ఒక ఓటర్గా చూసింది తప్ప నాయకుడిగా గుర్తించలే. ఇప్పుడు ఉదాహరణకు సిపిఐ పార్టీ ఉన్నది. నాకు సిపిఐ కానీ, సిపిఎం కానీ, సిపిఎంఎల్ కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఏ పార్టీ మీద నాకు వ్యక్తిగతంగా ద్వేషం అనేది లేదు. కానీ మీరు చెప్పినారు కాబట్టి నేను ఒకసారి తెలియజేయాల్సిన అవసరం ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలో సిపిఐ పార్టీనో, సిపిఎం పార్టీనో, సిపిఎంఎల్ పార్టీనో, బీఆర్ఎస్, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు, అన్ని పార్టీల గురించి చూసుకుందాం. జెండాలు మోసేది మా దళిత సమాజం, జెండాలు మోసేది మా బీసీ సమాజం, జెండాలు మోసేది మా గిరిజన సమాజం. కొట్లాడేది వాళ్ళ కోసం, నాయకుల కోసం ప్రాణాలు అర్పించేది మా దళిత సమాజం. కానీ మా దళిత సమాజంలో ఒక మండల అధ్యక్షుడు అక్కడ ఉండడు, గిరిజనుడు ఒక మండల అధ్యక్షుడు ఉండడు. ఉదాహరణకి ఎస్టీ నియోజకవర్గం తీసుకుందాం. ఎస్టీ నియోజకవర్గంలో గతంలో గౌరవనీయులు చందాలింగయ్య గారు ఒక గొప్ప ఆదివాసీ లీడరు. ఆయన 170 యాక్ట్ కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి, ఎంఏ చేసినటువంటి వ్యక్తి, విద్యావంతుడు, మేధావి. వారు ఆనాడు సోనియా గాంధీ గారితో కూడా వారికి సత్సంవాదులని ప్రజలు చెప్తా ఉన్నారు. వారు కూడా నాకు చాలా సందర్భాలలో వెంకటేశ్వర్లు అనే నాకు కూడా విశ్లేషించినటువంటి మాకు గౌరవనీయులైనటువంటి వ్యక్తులు ఆయన. మరి గిరిజనులు ఉన్నారు కదా, గిరిజన ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతంలో ఒక గిరిజన మండల అధ్యక్షుడు ఉండడు, బీసీలు ఉన్న కాడ బీసీల మండల అధ్యక్షుడు ఉండరు, ఎస్సీలు ఉన్న కాడ ఎస్సీల మండల అధ్యక్షులు ఉండరు. ఎందుకనంటే ఓటు బ్యాంకుగానే చూస్తారు. కాబట్టి వీళ్ళందరిని ఐక్యం చేస్తాం మేము. రాబోయే రోజులలో వీళ్ళు చేసినటువంటి లోపాలు, వీళ్ళు చేసే తప్పులు, వీళ్ళని లోపాలు చేస్తాం. రాజకీయ పార్టీలు ఈ కాంగ్రెస్ 50 ఏళ్ళు పరిపాలించింది, దళిత సమాజానికి ఒరిగింది ఏం లేదే. బీఆర్ఎస్ 10 ఏళ్ళు పరిపాలించింది, దళిత సమాజానికి ఒరిగింది లేదే. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, జరగబోయేది కూడా అంతే. అంటే సమాజంలో అందరికీ మేము మా పోరాట ఫలితంగానే వాళ్ళు లీడర్లు అయినారు తప్ప రాజకీయ పార్టీల వల్ల దళితులకి, గిరిజనులకి, బీసీలకి వరగబెట్టింది ఏమీ లేదనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తా ఉన్నాం. ఈ విషయాలు మేము రేపు ప్రజల్లోకి వెళ్తాం. నిజంగా ఈ పాలకులకు సిద్ధ ఉంటే, నిజంగా వీళ్ళకి జనాభాల మీద, ఎస్సీల మీద కానీ, ఎస్టీల మీద కానీ, బీసీల మీద కానీ, మైనార్టీల మీద కానీ ప్రేమ ఉంటే ఈ పినపాక నియోజకవర్గం గురించే మాట్లాడుకుందాం. రేగా గారు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసిండ్రు,
పాయం గారు 10 ఏళ్ళు ఇప్పుడు ఎట్లయితే 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసిండ్రు కదా. మరి 12 సంవత్సరాల వ్యవధిలో ఒక్క ఏరియాలో కూడా ఈ గిరిజనులు నివసించే ప్రాంతంలో ఒక గిరిజన మండల అధ్యక్షుడు ఉన్నాడే పార్టీకి. ఇప్పుడు రేగా కాంతారావు గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అప్పుడు కూడా గిరిజన మండల అధ్యక్షులు లేరు కదా గిరిజనులు. మరి బీఆర్ఎస్లకు వచ్చినాక కూడా లేరు కదా. ఇవాళ రేగా గారు వచ్చినాక కూడా ఎవరు ఉండరు కదా. ఎస్సీలలో కూడా ఎవరికి ఓటు బ్యాంకునే చూస్తూ ఉన్నారు, వీళ్ళు ఓటు బ్యాంక్గా చూస్తున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే భవిష్యత్తులో ఎంఆర్పిఎస్ అన్ని వర్గాలను ఏకం చేస్తుంది. ఇవాళ దేశం మొత్తం కృష్ణమాదిక్ గారి వైపు చూస్తూ ఉన్నది. కృష్ణమాదిక్ గారు పార్టీలకి జాతి కోసం పనిచేసిండు తప్ప అవసరమైన వ్యక్తులని ఆయన దగ్గరికి రప్పించుకున్నాడు తప్ప ఏది చేసినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం చేసిండు. ఆయన ఒక దళిత వ్యక్తిగా చూడకుండా ఒక గౌరవమైనటువంటి వ్యక్తిగా చూస్తే మరో అంబేద్కర్ అనడానికి ఎలాంటి సందేహం లేదు. రెండో విషయం సార్, ఇప్పుడు మీరు ప్రజెంట్ దళితుల యొక్క పరిస్థితి, బీసీల యొక్క పరిస్థితి గురించి మాట్లాడారు. మన ఏజెన్సీ ప్రాంతానికి వచ్చిన లేకపోతే మన రాష్ట్ర రాజకీయాల పరంగా చూసిన మన ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుకుందాం, పక్కన తర్వాత ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుందాం. అసలు దళితుల పరిస్థితి మీరు అన్నారు స్వాతంత్రం వచ్చిన దగ్గర ఏం మారలేదని. ఇంకా దళిత వాడలో ఎటువంటి మార్పులు రాలేదా? విద్యా వైద్యం లాంటి ఏ మార్పులు రాలేదు మీరు అనుకుంటున్నారా? ఈ టైంలో కొత్త పార్టీతో అంటే తెలంగాణలో కొత్త పార్టీ ఆవశ్యకత ఉందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా జరగబోతుంది. తెలంగాణలో మరి ఒక నూతన నవనిర్మాణం మళ్ళీ ఆవిర్భవించబోతూ ఉన్నది. దానికి ఒక ఎగ్జాంపుల్, 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన చూసినారు. మీకు చిన్న విషయం చెప్తూ ఉన్నా, దయచేసి తప్పుగా అనుకో చూసేవాళ్ళు కానీ మీరు కానీ. నాకు బీఆర్ఎస్ మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఏ పార్టీ మీద గొడవలు లేవు. ఏది చేసినా నా జాతి కోసం ప్రజల కోసం చేస్తాం. మేము ఉన్నతమైన నేను కాంటాక్ట్లు చేసేవాడిని కాదు, ఎమ్మెల్యేని కాదు, మంత్రిని కాదు, ఎమ్మెల్సీని కాదు, ఒక కామన్ మ్యాన్ని, ఒక కృష్ణమాదిగా తీర్చిదిద్దినటువంటి ఒక ఎంఆర్పిఎస్ కార్యకర్తని. ఆయన భావాజాలంతో నేను మాట్లాడుతూ ఉన్నా, అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కుతో నేను మాట్లాడుతూ ఉన్నా. 10 ఏళ్ళు బీఆర్ఎస్ వచ్చింది, దళిత సమాజం దళితుల బతుకులు మారతాయి అనుకున్నాం. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు పోగొట్టుకుంది మా దళితులు, మా బీసీలు, మా గిరిజనులు. కానీ అణిచివేతకు గురైంది కూడా మా దళిత సమాజం, అవహేళనకు గురైంది కూడా మా దళిత సమాజం బీఆర్ఎస్ పార్టీలో. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, ఒకటి కాదు చాలా చెప్తా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళిత ముఖ్యమంత్రిని కేసీఆర్ గారు ప్రకటించారు. జరిగిందా? జరగలేదు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, ఇచ్చారా? ఇవ్వలేదు. దళితులకి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సంవత్సరానికి 10,000 కోట్లు ఇస్తా అన్నారు. మీరు ఒకసారి లెక్కలు తీయండి. ఉన్న భూములనే గుంజుకున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్లు ఉన్నది, మీ అందరికీ తెలిసిందే. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మీద మాకు నమ్మకం పోయింది. అదిగాక మా నాయకుడిని కృష్ణమాదిక్ గారినే అణిచివేస్తామని చెప్పి శాసనసభలో మాట్లాడి అగౌరవపరిచినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. వారిని జైలుకు పంపించిన పరిస్థితిని కూడా చూసాం బీఆర్ఎస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ విషయానికి వద్దాం. కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ఎలా ఉంటుందనంటే, ఆనాడు అంబేద్కర్ని ఓడించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. భవిష్యత్తులో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లిపోయినాయి. కాంగ్రెస్ చెప్పేది చేసేది ఒకటి ఉంటుంది. ఉదాహరణకి బీసీల విషయం మాట్లాడుకుందాం, మీకు స్పష్టంగా అయితే అర్థమయ్యే విధంగా చెప్తా. కాబట్టి కాంగ్రెస్ కూడా నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ప్రజెంట్ దళిత వాడల్లో మార్పులు రాలేదనుకుంటున్నారా? రాలేదు, అంతవరకే మాట్లాడండి. బీసీల గురించి మనం సపరేట్ కొంచెం తీసుకుందాం. అది మీరు ఇచ్చారు, మీ స్టాండ్, మీ ఎంఆర్పీ ఇచ్చింది, దాని తర్వాత మాట్లాడదాం. ముందు దళిత వాడలో ఎటువంటి మార్పులు రాలేదంతవరకు. దళిత వాడల్లో ఇప్పటివరకు ప్రత్యేకించి అలాంటి మార్పులు రాలేదు. ఎవరు వచ్చినా నేను సిద్ధం. అందరికేసే రోడ్డే మాకేసారు, మాకు డ్రైనేజీ ఉండదు. అందరికేసే కరెంటు స్తంభాలు ఉంటాయి, కానీ అక్కడ కరెంటు బల్బులు ఉండవు. అందరికీ బాత్రూమ్లు ఇస్తున్నాం అంటారు, కానీ అక్కడ బాత్రూమ్లు ఇచ్చిన పరిస్థితి ఉండదు. అందరి లెక్కన బ్లీచింగ్ చల్లుతాం అంటారు, అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉండదు. ఒకడొచ్చేమో మీకు దళిత బంధు ఇస్తాము అని 10 ఏళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్పిండ్రు, అది అయిపోయింది. ఇంకొకటి వచ్చాము ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నాడు, ఇందిరమ్మ ఇల్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇంతవరకు మాకు ఎలాంటి అభివృద్ధి అనేది జరగలేదు. మీకు ఎక్కడికి వచ్చి నేను చెప్పమన్నా చెప్తా. దళిత సమాజంలో లోన్స్ కానీ ఎలాంటి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే లోన్లు కూడా దళితులకు అందట్లేదు అనేది నా ఆలోచన. ఇప్పుడు మీరు గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పారు, ప్రస్తుతం అంటే గత కాంగ్రెస్ చెప్పారు, తర్వాత బీఆర్ఎస్ పాలన గురించి చెప్పారు, ప్రస్తుత కాంగ్రెస్ 2 సంవత్సరాల గురించి కూడా మాట్లాడారు. మరి ప్రజెంట్ రేపు రాజకీయ పార్టీకి అవతరించినప్పుడు మీరు రాజకీయ పార్టీకి వెళ్తున్నారు కాబట్టి భవిష్యత్తులో మీరు మద్దతు బీఆర్ఎస్కి ఇస్తారా, కాంగ్రెస్కి ఇస్తారా, లేకపోతే బీజేపీకి ఇస్తారా, లేకపోతే ఏ పార్టీతో మీరు వామపక్షాలకు ఇస్తారా? మీరు ఏ పార్టీతో పొత్తులు పెట్టుకుని నడుస్తారు, లేకపోతే డైరెక్ట్గా మీరే
వెళ్ళిపోతారు అన్ని నియోజకవర్గాలలో పోటీకి? మా నాయకులు కృష్ణమాదిక్ గారు ఏది చేసినా సమాజం కోసం, జాతి భవిష్యత్తు కోసం, మానవాళి మనుగడ కోసం పోరాటం చేసే వ్యక్తి వారు. పెద్ద ఆయన వారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాల్ని అమలుపరచడమే ఎంఆర్పిఎస్ యొక్క ఆలోచన విధానం, ఎంఆర్పిఎస్ కార్యకర్తల ఒక లక్ష్యం. ఆయన పచ్చిగా చెప్పాలంటే మీరు పోయి సముద్రంలో దూకమంటే కూడా కృష్ణమాదిక్ గారు చెప్తే మేము దూకుతాం. ఎందుకంటే మేము ఎక్కడో బతికినటువంటి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చి మీ ఛానల్ ద్వారా ఒక అవకాశం కల్పించారంటే అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే చూసేవాళ్ళు చాలామంది హేళన చేసేవాళ్ళు కూడా ఉంటారు, మిమ్మల్ని హేళన చేసేవాళ్ళు ఉంటారు, మమ్మల్ని కూడా హేళన చేసేవాళ్ళు ఉంటారు. ఇదేంటి ఈ ఛానల్ గీనను కూడా చేయాలని. కానీ ఆ ఆలోచనకి నిజంగా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్న బృహస్పతి గారు, మీ ఛానల్కి నిజంగా ధన్యవాదాలు తెలియాల్సిన అవసరం ఉంది. ఏదైనా రేపు జరగబోయే రోజుల్లో కృష్ణమాదిక్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. అది రేపు కృష్ణమాదిక్ గారు ఏ పార్టీ నిర్ణయానికి మీరు కట్టుబడి ఉండండి అంటే వారి కోసం పోరాటం చేస్తాం. అంతేగాని మా సొంత నిర్ణయం తీసుకునేది కాదు. ఎందుకంటే వారు జాతీయ నాయకులు కాబట్టి అది వారి నిర్ణయానికే మేము కట్టుబడి ఉంటాం. ఇక రెండో ప్రశ్నకు వస్తే సార్, ప్రజెంటు మీరు దివ్యాంగ గర్జన అని రాష్ట్రంలో మొత్తం తిరిగారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్న హామీలు, దివ్యాంగులకు ఇస్తానన్న హామీలు, వృద్ధులకి ఇస్తానన్న హామీలు నెరవేర్చాలని సార్ తిరిగారు. ఆ క్రమంలో పినపాక నియోజకవర్గం కేంద్రమైన అంటే మన ఏడుల బయారం క్రాస్ రోడ్లో బహిరంగ సభ పెట్టారు. కనీసం ఒక 2,000 మంది 3,000 మంది రావడం కూడా మేము ఆ మీటింగ్కి వచ్చాం. మేము ఆ మీటింగ్ లైవ్ ఇచ్చాం మా ఛానల్ నుంచి, మీరు అందరూ చూసుంటారు ఆ ఛానల్ నుంచి. అయితే ఆ దివ్యాంగ గర్జన అనేది ఇప్పటిదాకా జరగలేదు. మరి జరగబడ కారణాలు ఏంటి? అసలు దివ్యాంగ గర్జన ఎందుకు పెట్టాలనుకున్నారు? అసలు భవిష్యత్తులో పెట్టరా మీటింగ్ అన్నది? ఖచ్చితంగా వికలాంగుల పక్షాన, దివ్యాంగుల పక్షాన, వితంతువుల పక్షాన, వృద్ధుల పక్షాన ఎంఆర్పిఎస్ ఫస్ట్ నుంచి పోరాటం చేసింది. ఇప్పటి నుండి కాదు, ఆనాడు 200 రూపాయల పెన్షన్ ఉన్న కానుండి కూడా ఈ రోజు వరకు పోరాటం చేస్తూనే ఉన్నాం. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులలో కృష్ణమాదిక్ గారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు, అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాలు పర్యటన జరిగింది. ప్రోగ్రాం కూడా ఫిక్స్ అయింది అక్కడ. కానీ కొంచెం వర్షాల కారణంగా అక్కడ ఈ వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పోవాలని అంటే కొంత నడవలేని పరిస్థితి. సంవత్సరం హైదరాబాద్లో ఎక్కువ వర్షాలు పడేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అన్నగారు కూడా స్పష్టత ఇచ్చారు, ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం ఉంటుంది. ఎందుకనంటే ఇవాళ ఒక 2,000 మందో 3,000 మందో ఉన్నటువంటిది కాదు, 50 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. 50 లక్షల మంది పెన్షన్దారులను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి రేపు బుద్ధి చెప్పేది కూడా వికలాంగులే. ఎందుకనంటే మీరు మేనిఫెస్టోలో పెట్టినరు, మీకు ఈరోజు 2,000 వస్తున్నాయి కాబట్టి మేము గెలిచిన మరుసటి నెల నుంచే మీకు 4,000 ఇస్తాం, 4,000 వచ్చే వాళ్ళకి 6,000 ఇస్తామని చెప్పి ప్రకటన చేసింది. మీరు ఛానల్స్ వాళ్ళు కానీ యావత్ దేశం మొత్తం చూసింది. కాబట్టి అమలు కాని హామీలను మరి వారు ఎందుకు మర్చిపోయారో రేవంత్ రెడ్డి గారు మళ్ళీ మీ మీడియా ద్వారా గుర్తు చేస్తా ఉన్నా, మీ ఛానల్ ద్వారా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కానీ ఎటు చూసినా కూడా మీకు ఖచ్చితంగా మిమ్మల్ని ఎదుర్కోవడానికి మరి సిద్ధంగా ఉన్నారు వికలాంగులు, వృద్ధులు, వితంతులు. వాళ్ళని తక్కువ అంచనా వేయకండి. ఎందుకనంటే వాళ్ళ పాపం కూడా తగిలే అవకాశం ఉంది. వాళ్ళు సొంత కాళ్ళ మీద నిలబడలేనటువంటి వాళ్ళు, పెన్షన్ మీదనే ఆధారపడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి దయచేసి ఆ పెన్షన్ ఇస్తే ఉంటుంది. మీరు అన్నట్టుగానే ఆ దివ్యాంగుల మహాగర్జన మాత్రం మందకృష్ణమాదిక్ గారి సారథ్యంలో ఖచ్చితంగా ఉంటుంది హైదరాబాద్లో. ఓకే. ఇప్పుడు రెండో విషయం సార్, ఇప్పుడు మీరు మా ఛానల్ మీద చిన్న కాంప్లిమెంట్ ఇచ్చారు, అంటే మీకు చెప్పాలి కాబట్టి. మా ఛానల్ ఉద్దేశం ఏంటంటే సార్, గొప్ప నాయకుల్ని అందరూ పరిచయం చేస్తున్నారు. ప్రతి నాయకుడిని, గొప్ప నాయకుడిని పరిచయం చేస్తే, వాళ్ళు గొప్పోడిని పరిచయం చేస్తే మనం గొప్పలం అయిపో. మనలాంటి వాళ్ళు జెండా మోసిన కార్యకర్తలను పరిచయం చేస్తేనే ఆ నాయకుడు గొప్పోడు అవుతాడు. మా ఛానల్ పేరు మీకు స్పష్టంగా ఇప్పుడు చెప్తున్నా సార్, ఎస్బీ న్యూస్ పేరు స్వాతంత్ర్య భారత్. మేము ఛానల్ పేరే మా స్వాతంత్ర్య భారత్ అని పెట్టాము. ఒక స్వాతంత్ర్య పోరాటం 200 సంవత్సరాలు పట్టింది. అంటే ఎంతోమంది శ్రమ కోరుస్తే, ఎంతోమంది రక్తాన్ని చిందిస్తే, ఎంతోమంది నాయకులు చేస్తే ఛానల్ వచ్చింది. కాబట్టి మాకు కావాల్సింది ఏంటంటే కుర్చీ మీద కూర్చున్న నాయకుడు కాదు, కుర్చీ కింద 4 కాళ్ళలాగా నించోబెట్టిన నాయకులు కావాలి. ఆ కుర్చీలకు 4 స్తంభాలలాగా ఉన్న నాయకులనే మా ఛానల్ ద్వారా పరిచయం చేస్తాం. కుర్చీ పైన కూర్చున్న నాయకుడు అందరికీ కనిపిస్తుంది, మాకు అవసరం లేదు. కుర్చీ కింద ఉన్న 4 కాళ్ళను పరిచయం చేయడం మా లక్ష్యం. ఆ లక్ష్యంతోనే మా ఛానల్ ఏర్పడ్డది. లాభాపేక్ష రహితంగా మాత్రమే ఇంటర్వ్యూలు చేస్తాం. మేము అలా నాయకులను చూపిస్తాం. ప్రతి గ్రామంలో జీరోలో ఉంచిన నాయకుడిని 100% నిలబెట్టే మా ఛానల్ లక్ష్యం. ఎవరో నవ్వుకుంటారనో, ఎవరో మమ్మల్ని విమర్శిస్తారనో ఛానల్ ఇప్పుడు వెనకడు గెయ్యదు, దాంట్లో ఎప్పుడు వెనకడు గెయ్యం. ఇక రెండోది సార్, మీరు ఒక మాట అన్నారు కాబట్టి, బీసీలు ప్రజెంటు
రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్. అసలు బీసీ రిజర్వేషన్స్కి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. దీనిలో భాగంగా ఎంఆర్పిఎస్ కూడా మద్దతు ఇచ్చింది. కృష్ణమాది గారు కూడా ఇచ్చారు. అసలు ఎంఆర్పిఎస్ స్టాండ్ ఎలా ఉంది? అసలు బీసీ వర్గీకరణ సాధ్యమేనా? మీ ఎంఆర్పిఎస్ పక్షాన మీ నాయకుడు మాటల్లో, మీ నాయకుడు మీకు ఆల్రెడీ మీటింగ్లో చెప్పుంటారు, మీరు ఇక్కడ ధర్నాకి ఇవ్వాలి అంటే మీ నాయకుడు మీకు చెప్తేనే మీరు వచ్చారు. అతని వాయిస్ ఏంటి, ఆయన కార్యాచరణ ఏంటి, బీసీల ఉద్యమంలో మీ ఎంఆర్పిఎస్ ఎలా పాల్గొనబోతుంది అనేది మీరు ఇవ్వండి. నేను ఒకటే చెప్తున్నా, ఎంఆర్పిఎస్ ఉద్యమం, ఎంఆర్పిఎస్ పుట్టుక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసమే అది ఆవిర్భవించింది. కృష్ణమాదిక్ గారు ముందు నుండి కూడా చెప్పేది మా దాని మీద, మా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మీరు చూడండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం రావాలి, మీరెంతో మీకంత, మేమెంతో మాకంత, రిజర్వేషన్లు అనేది మీరిచ్చే భిక్ష కాదు అన్నాడు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కు. కాబట్టి ఆ రిజర్వేషన్లు, బీసీ నినాదం అనేది వాస్తవానికి ఇవాళ సమాజానికి ఆమడ దూరాలు ఉన్నాయి. బీసీ సమాజం, బీసీ కులాలల్లో ఇవాళ 55 పైన ఉన్నారు అంటే మరి ప్రభుత్వం లెక్కలు చెప్తా ఉన్నది. కానీ దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కులాలు ఒక 3-4 ఉంటాయి. ఈ 3-4 కులాలు ఉన్నంత మాత్రాన బీసీ సమాజం మొత్తం అభివృద్ధి చెందినట్టు కాదు. ఇవాళ నాయ బ్రాహ్మణుల పరిస్థితి చూసుకుందాం, వాళ్ళ సమాజంలో ఆ వృత్తిని నమ్ముకున్నటువంటి పరిస్థితి. ఇవాళ కుమ్మరోళ్ళ పరిస్థితి కానీ, కమ్మరోళ్ళ పరిస్థితి కానీ, మా రజకుల పరిస్థితి కానీ, బీసీల పరిస్థితి కనీసం ఆధార్ కార్డుకి ఆమడ దూరాలు ఉన్నటువంటి పరిస్థితి చాలా కులాలు ఉన్నాయి. కాబట్టి బీసీ రిజర్వేషన్ అనేది న్యాయబద్ధమైంది, అది హక్కు కూడా. కాబట్టి బీసీ రిజర్వేషను జరగాలని ఎంఆర్పిఎస్ సంపూర్ణ మద్దతు ఇచ్చింది, కృష్ణమాదిక్ గారు మద్దతు ఇచ్చారు. కానీ నేననేది ఏంటంటే, బీసీలకు రిజర్వేషన్ వస్తే కొన్ని వర్గాలకి కింద తడిసిపోద్ది. ఎందుకంటే వాళ్ళకి రాజకీయ మనుగడ ఉండదు. కాబట్టి రాజకీయ మనుగడ ఉండదు. ఎందుకు అంటే బీసీలకే అత్యధికంగా సీట్లు వచ్చే అవకాశం ఉన్నది. కొన్ని వర్గాలకి సీట్లు రాజకీయంగా భవిష్యత్తు ఉండదు. వాళ్ళకి 119 సీట్లలో ఇంచుమించు మీరు 42% మామూలు 60 మంది, అంటే బీసీ సామాజిక వర్గ సంబంధించిన వ్యక్తులు ఒక 60 మంది అసెంబ్లీలోకి వెళ్తారు, ఎమ్మెల్యేలు వెళ్తారు కదా. అప్పుడు ఏ సామాజిక వర్గ నష్టం జరిగిద్ది? ఉదాహరణకి తెలంగాణలో ఉన్నది. తెలంగాణ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది? 7 మంత్రులు ఉన్నారు, అంతే కదా. అంటే రేపు బీసీలు వస్తే ఎంతమంది ఉండాలి? 1-2 ఉంటారు, అంతే కదా. కాబట్టి ఆ సామాజిక వర్గానికి, రెడ్డి సామాజిక వర్గానికి ఖచ్చితంగా నష్టం జరిగిద్ది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇది బీసీ రిజర్వేషన్ అనేది జరగదని ఆయనకి తెలుసు. ఒకవేళ బీసీ రిజర్వేషన్ల కోసం 9th షెడ్యూల్లో చేర్చి గనక దాన్ని కోర్టుకు పోయినా కూడా కోర్టు కొట్టేస్తుందని రేవంత్ రెడ్డి గారికి తెలుసు. అదే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఆ సామాజిక వర్గంతోనే రెడ్డి జాగృతి అనేది కూడా కోర్టుకు పోవడం జరిగింది. అంటే ఇదంతా చూస్తూ ఉంటే అర్థమైంది, ఇదంతా జరుగుతూ ఉంటే అర్థమైంది, రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్ల పైన రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా లేదు. కాంగ్రెస్ స్ట్రాటజీ ఏంటంటే ఓటు బ్యాంకు రాజకీయాలు. ఇవాళ బీసీలనే రాబోయే రోజుల్లో ఎస్సీల తర్వాత మళ్ళీ బీసీ సామాజిక వర్గం ఎటు మొగ్గు చూపితే వాడే ముఖ్యమంత్రి. నిజంగా వీళ్ళకి ఇవాళ బీసీలకు రిజర్వేషన్ చేస్తామని వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్ చేస్తారని కాంగ్రెస్ పార్టీ అంటున్నది. బీసీలకు 42% రిజర్వేషన్ న్యాయబద్ధమైందని బీఆర్ఎస్ అంటున్నది. బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందని బీజేపీ అంటున్నది. బీసీల రిజర్వేషన్ న్యాయబద్ధమైందని చెప్పి మొన్న కొన్ని వామపక్ష పార్టీలు కూడా అంటున్నాయి కదా. అయ్యా మీ పాలకులారా, మీకు సిద్ధ ఉంటే నేను ఒకటే అడుగుతున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒకటే అడుగుతున్నా, నా బీసీ సమాజం పక్షాన మీరు నిజంగా చిత్తశుద్ధితో ఉంటే బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించండి. మీరు బీఆర్ఎస్ తరఫున కేసీఆర్ గారిని మేము బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించమనండి. కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం, బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించానండి. కానీ అట్లా చేయరు. ఎందుకనంటే ఎవరేది చేసినా అధికారం వాళ్ళ చేతిలో ఉండాలి కాబట్టి వాళ్ళు చేయనీయరు అనేది ఒక నా ఆలోచన విధానం అని చెప్పి నేను అనుకుంటున్నా. ఇంకో విషయం గుర్తు చేస్తూ ఉన్నా, నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే మీ కాంగ్రెస్ పార్టీలు ఉన్న ఎంపీలు కానీ, బీఆర్ఎస్లు ఉన్నటువంటి ఎంపీలు కానీ, బీజేపీలు ఉన్నటువంటి ఎంపీలు కానీ, బీసీ ఎంపీలు రాజీనామా చేయండి, మీరు పోయి పార్లమెంట్లో కొట్లాడండి. అక్కడ చేయకుండా ఇక్కడ బీసీలని మాత్రం మసిబూసి మారేడికాయ చేస్తే ఇలా ప్రజాస్వామ్యం, ఇగో ఇలాంటి ఛానళ్ళు ఉన్నాయి, సోషల్ మీడియా ఉన్నది, నిబద్ధత కలిగిన విలేకరులు ఉన్నారు. ప్రజాస్వామ్యం మనం ఏది చేసినా కూడా హైలైట్ చేస్తారు. ఎట్లా హైలైట్ చేస్తారంటే గంగావ అనే టామ్ ఉంటుంది, మీరు చూస్తారు కదా, గంగావని కూడా హైలైట్ చేస్తుంది మీడియా. అర్థమైందా? మొన్న ఎవరో ఒక మీడియా మిత్రుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఒక సోషల్ మీడియాలో చూసిన, అరే మీరు అదేంటి పుణ్యస్నానాలు చేసిరంటారా భయ్ అంటే పూసలమ్మేటామని హైలైట్ చేసిరని మొన్న. అదేంటిది బృహస్పతి గారు, మన
మన ఉత్సవాలు జరిగినాయి పూసలపేట అని. ఇది ఇక్కడ అది జరిగింది గంగానది దగ్గర ఏదో జరిగితే మీరు పుణ్యస్నానాలు చేసి ఆచరించిరండి అని అంటే పూసలమ్మే వాళ్ళని కూడా హైలైట్ చేస్తారని చెప్పి ఒక ఆయన కామెంట్ పెట్టి అట్లా ఇవాళ బీసీ నినాదం పైన అందరూ డబ్బా కొడుతున్నారు. బీసీ సమాజమా మీరందరూ రోడ్డు ఎక్కితే వీళ్ళ బతుకులు శంకరగిరి మాన్యాలి అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నా. బీసీల పక్షాన ఎంఆర్పిఎస్ స్టాండ్ స్పష్టంగా ఉన్నది. మనకు రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందే. రిజర్వేషన్ అనేది మన హక్కు కాబట్టి బీసీల పక్షాన మేము స్పష్టంగా నిలబడతామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఇప్పుడు రెండో సార్ ఇక్కడ బీసీల మీద మీరు చక్కని వాయిస్ ఇచ్చారు. అలాగే జస్టిస్ గవాయ్ అనే ఒక హైకోర్టు ఉన్నత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద దాడి జరిగింది. గతంలో అన్ని పార్టీలు కూడా దానికి మద్దతు ఇచ్చిన ధర్నాలు చేసినాయి. ఆ సంఘటన కూడా నాకు తెలిసి చాలా వరకు సోషల్ మీడియాలో అన్ని చోట్ల వైరల్ అవుతుంది. ప్రజెంట్ అనగారిపేట కనపడుతుంది, వేరే వార్తలు ముందుకు వచ్చేసినాయి. కానీ ఇక్కడ దీన్ని ఎంఆర్పిఎస్ మాత్రమే కొంచెం గట్టిగా తీసుకొని మళ్ళీ పోరాటం నిర్వహించే దశ కనపడుతుంది. మీరు రాష్ట్ర వ్యాప్త పిలుపుడిచ్చి హైదరాబాద్లో ఏదో రోజు పెట్టుకున్నారని కూడా మా దృష్టికి వచ్చింది. అంటే డేట్ నాకు కరెక్ట్గా నాకు అవగాహన డేట్ కాలేదు. మరి ఇప్పుడు ఎందుకు జస్టిస్ గవాయ్పై దాడిని మీరు అంతా పెద్దగా చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? మరి మిగతా పార్టీ 2 రోజులు చేసినా మీరు కూడా ఉద్యమం చేశారు, ఎంఆర్ఓఎస్ ముట్టడిచ్చారు. దీన్ని బాగా చేస్తు అంటే బాగా హైలైట్ చేసి రాష్ట్ర రాజధాని దాకా తీసుకెళ్తున్నారు. దానికి కారణం ఏంటి? ఇప్పుడు భారతదేశంలో ప్యూను నుండి మొదలుకుంటే దేశ ప్రధాని రాష్ట్రపతి వరకు రాజ్యాంగబద్ధుడే నడవాల్సిందే. రాష్ట్రపతి అయినా ప్రధానమంత్రి అయినా ప్యూనైనా ఈ దేశంలో ఎవరైనా కూడా రాజ్యాంగబద్ధుడై ఉండాల్సిందే. అంటే ఏదైనా ఉంటే ఈ దేశంలో పోరాడి సాధించుకో. కానీ ఒక వ్యక్తి ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అనేది దానికి మించింది ఈ దేశంలో ఇంకేదీ లేదు. అది మీ అందరికీ తెలిసిందే, ఇలాంటి చదువుకున్నటువంటి మేధావులు అందరికీ తెలిసిందే. కాబట్టి ఆ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ గవాయ్ గారి మీద ఒక బూటు విసిరేయటం అంటే అది ప్రజాస్వామ్యం మీద దాడిగానే మేము పరిగణిస్తాం. ఆయన స్థానంలో ఎవరున్నా కూడా జస్టిస్ గవాయ్ గారు అనేది కాదు, ఏ వ్యక్తులున్నా ఇంకా ఎవరున్నా కూడా ఆయన ఏ కులస్తుడు ఉన్నా కూడా ఎంఆర్పిఎస్ కృష్ణమాదిగ్ గారు అలాగనే స్పందిస్తారు. ఎందుకంటే ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీదనే దాడి జరిగిందనంటే ప్రజాస్వామ్యం మీద దాడిగా పరిగణిస్తాం. మరి దాన్ని గనుక మిగతా పార్టీలుగా దాన్ని వాళ్ళ ఖండించకపోతే రేపు సుప్రీంకోర్టు జడ్జికే రక్షణ లేకపోతే మరి ఇక్కడ ఏజెన్సీలో ఆ ఢిల్లీ నుంచి గల్లీలో బతికే మా దళితుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీరు మీడియా ద్వారాగా ప్రజలు కూడా ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి అది వ్యక్తిగతంగా జరిగిందా, ఎవరన్నా కొన్ని శక్తులు చేయించినాయా అని చెప్పి కూడా కృష్ణమాదిగ్ గారు దాన్ని బయటకు తీసేటువంటి ప్రక్రియ కూడా జరుగుతూ ఉన్నది. ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద జరిగినటువంటి దాడిని ఇవాళ దేశవ్యాప్తంగా ఖండించవలసిన అవసరం ఉన్నది. కాబట్టి కృష్ణమాదిగ్ గారు దాన్ని తీసుకొని అన్ని రాష్ట్రాలు తిరుగుతూ దాని మీద ఒక ప్రత్యేక కమిటీ వేయాలి. ఏదైతే మేధావి వర్గమైనటువంటి నిబద్ధత కలిగినటువంటి రిటైర్డ్ అయినటువంటి సుప్రీంకోర్టు జడ్జిలతో ఒక కమిటీ వేసి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ కోర్టులలో కానీ జడ్జిలకు రక్షణ ఉండాలి, అలాంటి జరగకుండా ఒక ప్రత్యేక చట్టాలు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కృష్ణమాదిగ్ గారు మరి నవంబర్ 1న హైదరాబాదులో ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దానికి లక్షలాది మందితో పోయి మరి ఆ రోజు మీరే అందరూ కూడా అక్కడ కవర్ చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఆల్రెడీ మీరు మన వర్గీకరణ కోసం మనం ఢిల్లీ పోరాటం చేసినాం. ఆ పోరాటంలో కూడా మేము కూడా వచ్చినాం, మీకు కూడా తెలుసు. అక్కడ వచ్చి మేము కూడా అక్కడ మీతో పోరాటం చేసాం. ఖచ్చితంగా ఈ పోరాటంలో కూడా మేము ఖచ్చితంగా పాలు పంచుకుంటాం. ఎందుకంటే న్యాయబద్ధమైన ఏ పోరాటంలోనైనా మా 4th ఎస్టేట్గా మా మీడియా సహకారం ఎప్పుడు ఉంటుందో మీకు తెలియజేస్తున్నాం. ఇక లాస్ట్ విషయం ఏంటి అంటే ప్రతి ప్రభుత్వం ఏది వచ్చినా కూడా ఈ విద్యా వైద్యం ఉంటే చాలు, అందరికీ న్యాయం జరిగిద్దని చెప్తున్నాయి. కానీ విద్యా వైద్యం అందించడంలో నాకున్న 41 years చెప్తున్నా, నేను విద్యా వైద్యం అందించడంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా ఫెయిల్ అంటే కనిపిస్తున్నది. మరి ఎంఆర్పిఎస్ రేపు కనుక రాజ్యాధికారంలోకి వస్తే మీరు విద్యా వైద్యం మీద స్పెషల్ ఫోకస్ పెడతారా? ప్రైవేట్ స్కూళ్ళపై మీ పరిస్థితి ఏంటి అసలు? ఖచ్చితంగా మనం చాలా ఛానల్స్లో డిబేట్లలో చూస్తూ ఉన్నాం. మీరు మంచి క్వశ్చన్ వేశారు బృహస్పతి గారు. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేసేది పాలకులే. ఎందుకనంటే అన్నీ మీకు ఉచితంగా ఇస్తాం, మీకు ఉచితంగా బియ్యం ఇస్తాం, ఉచితంగా బస్సు ఇస్తాం, ఉచితంగా గ్యాస్ ఇస్తాం, ఉచితంగా డబ్బులు ఇస్తాం అని చెప్పి ప్రజల్ని సోమరిపోతులు చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు ఏమనుకుంటారో వీళ్ళు తెలుసుకోవట్లేదు.
ప్రజలు ఇస్తే తీసుకునే స్థాయిలో ఉన్నారు, కానీ మీరు ఇస్తారు కాబట్టి ప్రజలు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇక విద్యా ఉద్యోగం విషయంలో అంటారా, విద్యా వైద్యం అని అంటారా, ఈ పాలకుల వల్ల కాదు. ఎందుకనంటే విద్యా సంస్థలు ఎవరి చేతులు ఉన్నాయి? అగ్రవర్ణాల చేతులు ఉన్నాయి. వైద్య హాస్పిటల్స్ ఎవరి చేతులు ఉన్నాయి? అగ్రవర్ణాల చేతులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు పై మాటలు చెప్తారు తప్ప విద్యని వైద్యాన్ని ఫ్రీగా అందించరు. వైద్యాన్ని ఫ్రీగా అందించరు. ఎందుకనంటే విద్య జ్ఞానం ఇస్తుంది. ఆ జ్ఞానం ఉన్నాడు ఈ ప్రపంచంలో ఎక్కడైనా బ్రతకగలుగుతాడు, ప్రశ్నించగలుగుతాడు. కాబట్టి విద్యకు దూరం చేస్తారు. వైద్యం అంటారా, ఉన్నత వర్గాల చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేయరు. కానీ ఖచ్చితంగా కృష్ణమాదిక్ గారి సారథ్యంలో మీకు మాటిస్తున్నాం, కృష్ణమాదిక్ గారి సారథ్యంలో రాబోయే రోజుల్లో ఈ విద్య పైన వైద్యం పైన ఖచ్చితంగా ఫ్రీ వచ్చే విధంగా వైద్యం అన్నారు కాబట్టి మీరు చెప్తున్నా. ఆనాడు గవర్నమెంట్ హాస్పిటల్కి ఎంత దీనస్థితిలో ఉన్నాయో మీరు చూశారు. కానీ కృష్ణమాదిక్ గారు ఇదే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెబ్బవరం అనే గ్రామంలో ఒక ముస్లిం పిల్లాడికి గుండెకి హోల్ పడితే వాళ్ళు తీసుకుపోతే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిషన్ రెడ్డి గారు వారు ఇద్దరు కలిసి వెళ్ళి అక్కడ ట్యాంక్ బండి మీద ధర్నా చేసి రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడిపించి పోరాటం చేస్తే ఇలా 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీగా అవతరించింది. అంటే అది కృష్ణమాదిక్ గారి ఫలితమని కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు. అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పారు. అంటే గారి వల్లే మేము ఆరోగ్యశ్రీ తీసుకొచ్చామని రాజశేఖర రెడ్డి గారు గౌరవ అసెంబ్లీలో చెప్పడం జరిగింది. మేము కూడా విన్నాం. ఎందుకంటే అది నేను వాస్తవం విన్నాను. ఇలా ఆరోగ్యశ్రీ వచ్చింది అంటే ఆ మందకృష్ణమాదిక్ గారు ఈ గుండె జబ్బును అందరూ పోగేసి మహా మీటింగ్ పెట్టిండు, దానికి మేము చలనం వచ్చింది, మేము ఆరోగ్యశ్రీ ఇచ్చినాం అని ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఒప్పుకున్నాడు. అది గర్వకారణం. అది మందకృష్ణమాదిక్ గారికి మేము కూడా ఈ పరంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కాబట్టి కృష్ణమాదిక్ గారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఎంఆర్పిఎస్ నాయకత్వం అనేది లక్షల్లో ఉన్నది. కృష్ణమాదిగ పిలుపునిస్తే తెల్లారేసరికి 20 లక్షల మంది కూడా హైదరాబాద్ని దిగ్బంధించేవంత సైన్యం కృష్ణమాదిక్ ఉన్నది. ఈ దేశంలో ఎవరికి అన్యాయం జరిగినా, ఏ వర్గాలకు అన్యాయం జరిగినా, అది పోలీసుల మీద జరిగినా, లేకపోతే ప్రజల మీద జరిగినా, అధికారుల మీద జరిగినా, ఎవరి మీద జరిగినా ఎంఆర్పిఎస్ అండగా నిలబడతా ఉన్నది. అశ్వరావుపేటలో ఒక ఎస్ఐ గారు చనిపోతే ఎంఆర్పిఎస్ మరి దాన్ని ఆయనకు న్యాయం చేయాలి వాళ్ళ కుటుంబానికని పోరాటం చేసింది. ఏ వ్యక్తుల మీద అన్యాయం జరిగినా కూడా ఆనాడు శంకర్రావు గారి మీద ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు శంకర్రావు మంత్రి మీద జరిగితే కృష్ణమాదిక్ గారు ఆలోచన విధానం ఎట్లుంటుందని అంటే ప్రజలకి సేవ చేయాలి, ప్రజల్లో మార్పు తీసుకురావాలి, ప్రజల పక్షాన నిలబడాలి. మనం 1000 ఏళ్ళు బతకం కాబట్టి మీరు కూడా కార్యకర్తలు కూడా నిబద్ధతతో నిజాయితీతో ఉండండి. ఎంఆర్పిఎస్ చూడండి, ఈ 30 ఏళ్ళల్లో ఈ పినపాక నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో ఎక్కడ కూడా అసంఘటిత కార్యకలాపాలకు మేము పూనుకోము. మేము ఎక్కడైనా ఏదైనా ప్రోగ్రాం ఉంటే అందరి సహాయ సహకారాలు, ఎస్సీ వర్గీకరణ జరిగిందంటే ఎస్సీల కానుండి మొదలుకుంటే అగ్రవర్ణ ప్రజాస్వామికవాదులు కూడా మాకు సహాయ సహకారాలు అందించారు. మేము శాంతియుత పోరాటాలు చేసినాం తప్ప ఎంఆర్పిఎస్ ఎక్కడ కూడా చెడు మార్గంలో నడవలేదు. అట్లా ఆ విధంగా మమ్మల్ని కృష్ణమాదిక్ గారు తయారు చేశారు. కాబట్టి విద్య వైద్యం వాస్తవానికి అలా ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఎంత ఉచితాలు ఇస్తానంటే వాళ్ళ ఇమేజ్ అంత డ్యామేజ్ అయ్యే, అంత డౌన్ అయిపోయే పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. కాబట్టి పాలకులారా మీరు కూడా దయచేసి మీరు అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నా. ఈ ఉచితాల పేరు చెప్తే మీ బతుకులు ఆగమవుతాయి. ప్రజలకు ఏం కావాలో అది చేయండి. ఇక ఉచితాలు అవసరం లేదు. ఇవాళ ప్రజలు ప్రతి వ్యక్తి సంపాదించుకుంటున్నాడు. కాబట్టి ఉచితాలు అనేవి చెప్పడం వల్ల మీరు నష్టపోతారు. కాబట్టి విద్య వైద్య రంగం మీద ఇంకా ఉన్న ఎడ్యుకేషన్ మీద చాలా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. లైబ్రరీలు ఏర్పాటు చేయండి. మంచి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇవాళ పినపాక హాస్పిటల్ ఉంది. ఆ రోజు అదే సూది మందు, ఇవాళ ఆయింట్మెంట్ రాసుకునే పరిస్థితి. అంటే ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వాటి మీద ఫోకస్ పెడితే రేపు ప్రజలు కూడా మిమ్మల్ని నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. విద్య వైద్యం మీద చాలా చక్కని మెసేజ్ ఇచ్చారండి. అవును, ఇప్పుడు ఈ స్టూడియోలో అన్న ఎన్ని పుస్తకాలు ఉన్నాయేంటి? అసలు ఇక్కడ ఒక కారణం చెప్తున్నా వినండి. మీకు అంటే మీరు ఎవరు ఇంతవరకు ప్రశ్న అడగలేదు. అంటే గతంలో కొన్ని ఛానల్స్ వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసుకుని వెళ్ళాయి. అప్పుడు మనం ఛానల్ స్టార్ట్ చేయలేదు. అయితే ఇక్కడ ఏంటి అంటే మనం ఇక్కడ స్టార్ట్ చేసింది ఏంటంటే ఎస్బి కంప్యూటర్ ఎడ్యుకేషన్ అని మనం 2005లో ఉచితంగా స్టార్ట్ చేసినాం. 2005లో. ఎందుకంటే పక్కనే మనుగురు ప్రాంతం ఒకటి ఉండేది. అక్కడి నుంచి వెళ్ళాలి. ఇప్పుడే రోడ్డు బాగాలేదు. ఆ టైంలో ఎంత దౌర్భాగ్యం ఉండదో మీకు తెలుసు అండి. రోడ్లు ఆ టైంలో వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంటే పెట్టాలి కంప్యూటర్స్ అని 3 కంప్యూటర్స్ స్టార్ట్ చేశారు సిగ్మా కంప్యూటర్ల సహకారంతో. తర్వాత ఆలోచన చూస్తే ఎడ్యుకేషన్లు అందరూ విద్యా వైద్యం అందరూ ఫ్రీగా అంటారు. నేను స్కూల్ టీచరే చేసేది ఒక విద్యా వాలంటీర్గా. మీకు కూడా తెలుసు ఆ విషయం. ఈ క్రమంలో ఏం జరిగిందంటే సార్,
ఈ 2000 విద్య అందరూ ఫ్రీ అంటారు, ట్యూషన్ ఫీజు తీసుకుంటారు అని ఆ రోజు స్టార్ట్ చేసినాం. వివేకానంద ఉచిత ట్యూషన్ సెంటర్ స్టార్ట్ చేసినాం. ఇదే మనం చదువుకున్న ఇక్కడ ప్రముఖులు అయితే ఎంతమంది ఉన్నారో, ఇక్కడ ఐఐటి జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారో ఎంతమంది ఉన్నారో, సుమారు దళిత బహుజన బీసీ బిడ్డలు సుమారు మన ఇన్స్టిట్యూట్ నుంచి 250 నుంచి 300 మంది బయటకు వచ్చారు. మీ కాలనీలో కూడా నాకు తెలిసినంతవరకు ఒక 70 మంది పిల్లలు ఉంటారు. నేను ఫ్రీగా అందించున్నాను. ఆ కాన్సెప్ట్ తర్వాత ఏం జరిగిందంటే, నేను హైదరాబాద్ వెళ్ళాను సార్ గ్రూప్ 2 కోచింగ్కి, డిఎస్సి కోచింగ్ క్రమంగా వెళ్ళి చెట్ల కింద కూర్చొని పిల్లలు చదువుకుంటారు. అలాంటి వాళ్ళు ఉండొద్దు, హైదరాబాద్ దాకా పోవద్దు. నా పినపాక నియోజకవర్గ బిడ్డలు, నా నిరుద్యోగ బిడ్డలు ఇక్కడ ఫ్రీగా చదువుకోవాలి అని ఉచిత స్టడీ రూమ్ ఏర్పాటు చేసినాం. మీరు బ్యాక్ చూడొచ్చు, ఇంకా 2 రూములు ఉంటాయి. ఉచిత స్టడీ రూమ్, ఉచిత కంప్యూటర్ ల్యాబ్, ఉచిత లైబ్రరీ ఏర్పాటు చేసినాం. ప్రతి చోట నా ఇల్లు ఎక్కడైతే ఉందో, నా ఇల్లున్న ప్రతి చోట ఒక రూమ్ని పిల్లలు చదువుకోవడం ఉపయోగించి నిర్ణయించుకున్నా సార్. నా లైఫ్ మొత్తం ఎడ్యుకేషన్కి ఖచ్చితంగా కేటాయిస్తా. నాకు వచ్చే జీతంలో కానీ, నాకు వచ్చే శాలరీలో కానీ 40% పేద పిల్లల చదువుకు ఉపయోగిస్తానని ఇప్పుడు మీ ముందు, మీ ఎంఆర్పిఎస్ నాయకులు మీరు ఉన్నారు కాబట్టి, మీ ముందు చూసే వీక్షకుల ముందు నేను ప్రమాణ పూర్తిగా చెప్తున్నా. అన్న, ఇప్పుడు నేను కూడా చూస్తున్నా, ఈ దేశంలో మనిషికి ఏది ఇచ్చినా తృప్తి పడడన్న. కానీ నేను కూడా పెద్దగా చదువుకోలేదన్న, కానీ చదువు విలువ తెలుసు. చదువుకున్న వాళ్ళంటే నాకు గౌరవం. వీళ్ళకు చదువుతున్నారు కాబట్టి మా పిల్లల్ని కూడా చదివిస్తా ఉన్నా, మీకు తెలుసు. కానీ ఈ లైబ్రరీ, ఈ ఉచిత ఎడ్యుకేషన్ అనేది నిజంగా మీకు చేతులెత్తి నమస్కరించాలన్న. ఒక వ్యక్తిని తయారు చేయాలన్న ఒక భావాజాలం మీలో నేను చాలా సందర్భాలలో చూసా. మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఈ పుస్తకం అనేది మనకు ఒక జ్ఞానాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఆ జ్ఞానం ఉన్నవాడు ఇంకో జ్ఞానవంతుని తయారు చేయగలుగుతాడు. సో మంచి సొసైటీని, మంచి ఆలోచనల్ని మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వచ్చి చూసుకోవడానికి మంచి ఆహ్లాదకరంగా చాలా బాగుందన్న. నిజంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు నేను ఎంఆర్పిఎస్ పక్షాన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒకసారి మీరు ఏం చూడొచ్చండి, బ్యాక్ కూడా ఇంచుమించు ఒక 12x46 అంటే విత్ 12 ఎడలు 16 అంటే 42 36 అంటే 36x12తో వెనక బ్యాక్ రూమ్ స్టడీ రూమ్ ఉంటుందండి. 30 చైర్స్ వేసి ఉంటాయి. 30 మంది పేద పిల్లలకు ఫ్యాడ్స్ ఉంటాయి. 30 మంది చదువుకోవడానికి వీలుగా స్టడీ రూమ్ ఉంటుంది, ఫ్యాడ్ ఉంటుంది, 12 కంప్యూటర్లు ఉంటాయి, ఉచితంగా పుస్తకాలు ఉంటాయి. అలాగే నేను చెప్పేది ఏంటి అంటే, మన మిత్రుడు ఉన్నాడు కాబట్టి దీని పరంగా చెప్పేది ఏంటి అంటే, మీళ్ళల్లో పనికిరాని పుస్తకాలు ఉంటే, అంటే మీరు చదువుకున్న పనికిరాని పుస్తకం ఉండదు. పుస్తకాలు కనుక మీరు పాత సామాన్లకు వేసే బదులు మా లైబ్రరీకి ఇవ్వండి, ఇంకొక పిల్లగాడికి జ్ఞానజ్యోతి కండి అని కోరుకుంటున్నాం. తప్పకుండా అన్న, మన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా చెప్తాం. మా ఇంట్లో కూడా కొన్ని, అంటే భగవద్గీత ఉంది, ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన, అంబేద్కర్కి సంబంధించినవి. అవి ఖచ్చితంగా మీకు ఇస్తానని నేను కూడా మీకు మాటిస్తున్నా. మీ ఛానల్ ద్వారాగా నేను ఖచ్చితంగా ఫిబ్రవరిలో నేను ఒక 10,000 రూపాయలు మీకు బుక్స్ కొనుక్కోవడానికి ఖచ్చితంగా డొనేట్ చేస్తా అని చెప్పి మీ ఛానల్ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. మనకు పిల్లలు చదువుకోవడానికి బుక్స్ ఇస్తానని మాట ఇచ్చిన ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు వల్లెపు వెంకటేశ్వర్లు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఇంటర్వ్యూ ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ అండి.